சொல்லப்பட்டிருக்கிறது. పరిశుద్ధ గ్రంథము చెప్పబడుతుంది. சபை என்ற கால்வாய் ஓரமாக பரிசுத்த ஆவியில் இணைஞ்சிருந்தா, సంఘమునకు కావాలో ఈ పరిశుద్ధాత్మ దేవుడితో మనము కలిసి ఉంటే நம்முடைய வேர் எப்படி இருக்கும்? మన యొక్క వేరు ఎలాగుంటది? எப்படி இருக்கும்? ఎలాగుంటది? மரம் வீழ்ந்தாலும், ఎంత వాన వచ్చినప్పటికీ, மரம் வீழ்ந்தாலும் చెట్టు పడిపోయినప్పటికీ வேறு சாகாது. వేరు తాగిపోదు. இன்னைக்கு மரம் ஏன் வீழுதுன்னா, ఈ రోజు ఎందుకు చెట్టు పడిపోతుంది? சரியான பவுண்டேஷன் இல்ல, வேறு இல்ல. ఆ చెట్టులో సరైన ముఖ్యమైన ఫౌండేషన్ అంటే దాని యొక్క బేసిక్ లేని దాని వల్ల. இன்னைக்கு ஏன் பின்மாற்றத்துல போறா? ఈ రోజు ఎందుకు వెనుక వెళ్ళిపోతున్నారు? ஏன் பாவத்தை தேடி போறா? ఎందుకు పాపమును వెతుకుతూ వెళ్తున్నారు? சரியான சபை என்ற கால்வா என்ற வழியில தெளிவாக போல, ఇంకను వారు సరైన కావాని సంఘములో వారు స్థిరముగా ఉండడం లేని దాన్ని బట్టి தெளிவாக விளக்க வேண்டும் என்றால், ఇది తెలివిగా మీకు చెప్పాలంటే